సుకన్య సమృద్ధి యోజన ఆడబిడ్డల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక గొప్ప పథకం. ఆడపిల్లలు ఉన్నత విద్యావసరాలతో పాటు వివాహ విషయంలో ఆర్థిక భరోసా అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందుతున్న పథకాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై 8.2% వడ్డీ ప్రభుత్వం అందిస్తుంది. ఈ వడ్డీ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద వస్తున్న వడ్డీతో సమానంగా అందుబాటులో ఉంటుంది. ఆడపిల్లల కోసం అంటే 15 ఏళ్ళ లోపల ఉన్న ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇందులో ఆడపిల్లలు 15 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.2% ఉంది. దీంట్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం 250 రూపీస్తో ఓపెన్ చేసుకోవచ్చు. సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్లో మనం మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం 1.5 లక్ష వరకు కట్టుకోవచ్చు. ఈ అకౌంట్ 21 సంవత్సరాలు ఉంటుంది. మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 21 ఇయర్స్. కానీ మనం కట్టే కంతులు వచ్చి 15 సంవత్సరాలు మాత్రమే కడతాం. 16వ సంవత్సరం నుంచి మనకి వడ్డీ వస్తూనే ఉంటుంది మన అకౌంట్లో. అదేవిధంగా ఈ అకౌంట్లో 21 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పెళ్ళి అవుతుంది అంటే కూడా వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 15 ఏళ్ళు దాటిన తర్వాత కానీ 18 ఏళ్ళు దాటిన తర్వాత కానీ వాళ్ళకి చదువు పరంగా మనకి డబ్బులు ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళ ఫీజు వాళ్ళ అకౌంట్ సర్టెన్ కండిషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఆడపిల్ల పుట్టిన మొదటి తేదీ నుంచి వారికి 15 ఏళ్ళు వచ్చేలోపు ఎప్పుడైనా ఖాతాను ప్రారంభించవచ్చు. ఆ పిల్లలకు 21 ఏళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే మెచ్యూరిటీ వస్తుంది. అయితే 18 ఏళ్ళు నిండిన తర్వాత సగం మొత్తం విత్డ్రా చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. డిపాజిట్ చేయొచ్చు. సంవత్సరానికి మినిమం 1000 రూపాయలు కట్టుకోవాలి అకౌంట్లో. సంవత్సరం అంటే మనం ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్. దీంట్లో బెనిఫిట్ ఏముంటుంది సార్? దీంట్లో మిగతా పథకాలతో పోలిస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. 8.2 మిగతా స్కీమ్స్లో మనకి 7%, 5% ఈ విధంగా ఉన్నాయి. సో ఈ పథకానికి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మనకి ఇప్పుడున్న స్కీమ్స్లో అత్యుత్తంగా హైయెస్ట్ వచ్చేది 8.2% సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి. ఇది కేవలం ఆడపిల్లలకు ఉద్దేశించి వాళ్ళ చదువులకి వాళ్ళ వివాహానికి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా పథకాలతో పోలిస్తే ఈ పథకానికి ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు.